నమస్తే అండి రామారావు. నమస్తే బా. రామారావు గారు, కొన్ని సంవత్సరాలు కనుక మనం వెనక్కి వెళ్ళినట్లయితే మంత్రి రోజా గారి సిచ్యువేషన్, ఆర్థిక పరిస్థితి చూస్తే సరిగ్గా సినిమాలు లేవు. జబర్దస్త్ షో ఒక్కటే ఆమె చేస్తున్నారు. అఫ్ కోర్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. దానికి కూడా స్టార్టింగ్ టైంలో పెద్ద రెమ్యూనరేషన్ అయితే ఏమీ కాదు అనేది వార్తలో నిలుస్తున్న సత్యమే. సో అలాంటి మంత్రి రోజా గారు ఈరోజు 100 కోట్లలో, 1-2 కోట్లు కాదు, 100 కోట్లలో ఆస్తులు అయితే సంపాదించుకున్నారు అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అండ్ వాళ్ళ కొడుక్కి కూడా, చిన్న అబ్బాయికి కోట్ల రూపాయలు విలువ చేసే కారు కూడా గిఫ్ట్గా ఇచ్చారు అనేది. సో ఇంత తక్కువ టైంలో 100 కోట్లు ఎలా సంపాదించగలుగుతారు? అసలు ఏం జరిగింది? ఇప్పుడు మీ ప్రశ్నలో ఒక అమూల్యమైన మాట అన్నారు. కొంచెం ఓ 15 ఏళ్ళ పక్కకు జరిగినట్టయితే, మనం జరగడం కాదు, ఆవిడ జరిగి ఆలోచించుకోవాలి. ఓ 15-20 సంవత్సరాల ముందు నీ పరిస్థితి ఏమిటి అంటే, సినిమాలు లేవు, తీసిన సినిమాలు ఫెయిల్ అయిపోయాయి, సెలవుమన్ ఏమో డైరెక్ట్గా లేడు, తర్వాత ఏమో ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిపోయినాయి, కుమారస్వామికి కూడా చాలా అప్పులు పాలైపోయాడు. కుమారస్వామి అంటే వాళ్ళ అన్నయ్య. ఇటువంటి పరిస్థితుల్లో తను అప్పులు పాలైపోయి అప్పులు తీర్చవలసిన అవసరం వచ్చినప్పుడు బాగా గొక్క పెట్టి ఏడ్చి అప్పులు తీర్చుకుంది. తప్పు కాదు, ఎందుకంటే జీవితంలో ఎవరికైనా అప్పులు చేయవలసిన పరిస్థితి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, తీర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఈనాడు అంటే మనం యాజ్ ఆన్ టుడే ఆలోచించినట్టయితే, మరి రోజాకి నిజంగా అట్లాంటి ఆర్థిక బాధలు ఉన్నట్టు ఏమైనా కనిపిస్తుందా? కనిపించటం లేదు. తర్వాత ఆవిడ ప్రాపర్టీస్ ఈ రోజున ఇటీవల కొంతమంది విశ్వసనీయమైన వ్యక్తుల ద్వారా ఆలోచించినట్టయితే 100 కోట్ల ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని కూడా ఏం చేస్తుంది, వెంటనే సేల్ చేసుకొని డబ్బులుగా మార్చుకుంటుంది. మిగతా అంటే మంత్రులు లేనటువంటి తెలివితేటలు రోజాకి ఉందేంటంటే, ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది సేల్ చేసుకొని డబ్బుగా మార్చేసుకుంటుంది. డబ్బంతా బ్లాక్లోకి వెళ్ళిపోతుంది కదా మరి తర్వాత ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య మహానుభావుడు ఆ మోడీ గారు ఏం చేస్తున్నారు, అయ్యేనా ఎఫ్డి చేసినట్టయితే మా ఇష్టం, మాకు ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే ఆ అమౌంట్ అంటే ఎఫ్డి తాలూకు అమౌంట్ మేము వాడుకుంటాం, మళ్ళీ మాకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు మీ డబ్బులు మేము వేస్తామని చెప్పాడన్నమాట. అందువల్ల చాలా తెలివిగా వ్యవహరిస్తుంది ఆవిడ. అంటే ప్రాపర్టీస్ వెంటనే సేల్ చేసుకొని తన జాగ్రత్తలో తన ఉంటుంది. ఒకటి, కొడుక్కి మామూలుగా చిన్నపిల్లలకి ఆట బొమ్మ మామూలుగా 1 కోటి రూపాయలు కారు కొని ఇవ్వడం చాలా సరదాగా మాట. ఆల్మోస్ట్ ఎక్కడోకి ఇల్లు, మద్రాసులోకి ఇల్లు, తర్వాత నగిరిలో ఇల్లు, ఇవి ప్రాపర్టీస్ ఏమిటి, ఎలా ఉన్నాయి, నీ అట్మాస్ఫియర్ ఏమిటి, నీ చుట్టూ ఉన్న వాతావరణం ఏమిటి, రోజుకో 100 మంది ఇంట్లో భోజనం చేస్తున్నారంటే నీకు బలము ఏమిటి, ఇవన్నీ ఆలోచిస్తే చాలా అంటే వాళ్ళకి వచ్చే జీతాలు భత్యాలు ఎంత ఉంటాయి, మామూలుగా ఉంటాయి. మీరు అనుకున్నట్టుగా పెద్ద కోట్ల కొద్దీ జీతభత్యాలు ఉండవు. కాదంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఎంతైనా సంపాదించుకోండి, పార్టీని బతికించండి, మీరు ఎంతైనా సంపాదించుకోండి, మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం కల్పించండి, ఈ ఫ్యాక్ట్స్ని చెప్పేవి అని చెప్పేసరికి దాన్ని తూచా తప్పకుండా ఫాలో అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ముందు రోజా, తర్వాత కొడాలి నాని, తర్వాత అక్కడ ఎవరు అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ పేర్ని నాని ఊరు వెళ్ళాడు తెలుసా, ఆయన విజయవాడలోనే ఉంటాడు. విజయవాడలో ఉండే మొత్తం డీలింగ్స్ అన్నీ చేస్తుంటాడు, బార్గెనింగు అంతా డీలింగ్స్ చూస్తుంటాడు. కొడాలి నాని ఎంతవరకు సంపాదించుకోవాలో సంపాదించుకున్నాడు. ఆయనతో పాటు ప్రవీణ్ అని ఒక ఆయన ఉన్నాడు కదా, క్యాజినో, ఆ క్యాజినోలో ఆయన 100 కోట్లు ఆయన సంపాదించుకుంటున్నాడు. రోజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సంపాదిస్తుందని తెలియకుండా చాలా జంతర్ మంతర్ మాయాజాలం ఉపయోగించి ఈరోజు 100 కోట్ల ఆస్తిని కూడేసుకొని ఈరోజు ఆవిడకి ఏ భూమి ఆకాశం కనబడటం లేదు, ప్రజలు కనబడటం లేదు, గెలిపించిన ప్రజలు కనబడటం లేదు. ఈరోజు రేపు పొద్దున ఎలక్షన్స్ అయినట్టయితే నగిరిలో వాళ్ళు ఎవరైనా నీకు ఓటు వేస్తారనుకున్నావా?
నగిరిలో వాళ్ళందరూ నీ మీద ప్రేమాభిమానాలతో ఉన్నారనుకున్నావా? నగిరిలో నీకు ఎంత అవమానం ఉందో తెలీదు. అలాగే నగిరిలో ఉంటూ ఆ పెద్దిరెడ్డి ఉన్నాడు కదా, మరి ఆ పెద్దిరెడ్డి లాంటి ఒక సీనియర్ లీడర్ కంటే నీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయంటే మరి వాళ్ళకి ఎలా ఉంటుంది? అసంతృప్తి ఉంటుంది కదా. అసంతృప్తి ఉండడే కాకుండా రోజా మీద వ్యతిరేకత ఉంటుంది కదా. మరి ఇవన్నీ గమనించకుండా ఎలాగైపోయామా? రాజకీయాల్లోకి ఎలా వచ్చామా? ఇతరుల్ని వేళ్ళతో చూపించే ముందు నీ వైపు 4 వేళ్ళు చూపిస్తాయి. అది మర్చిపోతే ఎలాగమ్మా? నువ్వు ఇతరులను చూపిస్తున్నావు, ఇతరులని విమర్శిస్తున్నావు, ఇతరులని తిడుతున్నావు, బిత్తిరిగాడు అంటున్నావు. మరి నువ్వేం పెద్ద బిత్తిరి? ఈ బిత్తిరి మాట ఏమిటి? గనక రోజా కొంచెం ఇంకిత జ్ఞానంతో ఆలోచించుకున్నట్టయితే తను ఇప్పుడు వేర్ షీ స్టాండ్స్, ఎక్కడ ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఎస్, ఇంతకుముందు ఒక మాట మీరు అన్నారు, ఒక టైంలో చెక్కులు బౌన్స్ అయిపోయి విలవిల్లాడిపోయారు రోజా గారు. అదొకసారి చెప్తారు, అప్పట్లో ఏం జరిగింది? అప్పట్లో సెలవు మనకి సినిమాలన్నీ దెబ్బతిన్నాయి. ఆయన ఓన్గా సినిమా ప్రొడక్షన్ పెట్టాడు కదా, దెబ్బతిన్నాయి. ప్రొడక్షన్ అంటే ఒక సినిమా చేసినప్పుడు కొంత ఫైనాన్స్ తీసుకుంటారు కదా, అలా ఫైనాన్స్ తీసుకున్న అందరికి కట్టలేదు. అలాగే కుమారస్వామి ఏం చేసేవాడు, ఆయన కూడా ఇక్కడ సూపర్ హిట్ అనే మ్యాగజైన్ని ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు గారు తీసుకున్నాడు. ఈయన ఇంకొకరితో మన బి జయ అని ఆవిడతో కలిసి సూపర్ హిట్ మ్యాగజైన్ తీసి కొన్ని 30 లక్షలు ఎంతో అప్పుల పాలు అయిపోయినాడు అన్నమాట. ఆ రోజుల్లో 30 లక్షలు అంటే ఇవిడికి తలకి మించిన భారం. ఆ రోజుల్లో 30 లక్షలు అంటే రోజా గారికి తలకి మించిన భారం అన్నమాట. అప్పుడే తను తట్టుకోలేక చాలా బాధపడింది, ఏడ్చింది కూడా, ఉక్కిరి బిక్కిరే ఏడ్చింది మాట. ఏడవడం తప్పు కాదు, అప్పులు చేయడం తప్పు కాదు. నిన్న నువ్వు 30 లక్షలు అంటే అపురూపంగా చూసుకునేటువంటి దానివి ఈరోజు 100 కోట్ల ప్రాపర్టీ సంపాదించడమే కాకుండా నీకు ఎలా వచ్చిందనే విషయం చెప్పడం కాకుండా ప్రజలందరినీ తెక్కలోళ్ళు, ప్రజలందరినీ వెర్రిబాగులోళ్ళు, నాయకులను కూడా వెర్రిబాగులోళ్ళు, ఆపోజిట్ నాయకుల్ని వెర్రిబాగులోళ్ళు అంటూ నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా సమాధానం చెప్తారు? ఈ విషయం ప్రజలందరూ అనుకుంటున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి నిన్న నువ్వేమిటి, ఈరోజు నువ్వేమిటి? కనుక నిన్న ఒక పెద్ద బిగ్ జీరో, ఈరోజు పెద్ద హీరోయిన్లా మాట్లాడుతుంటే ప్రజలకి నిన్న గుర్తుండదా? ప్రజలు నిన్న గుర్తుంచుకోరా? నువ్వు ఎప్పుడూ ప్రజల దృష్టిలో అంతకుముందు నువ్వు ఎలాగున్నావో, ఎలా మాట్లాడావో, పెద్ద ప్రొడ్యూసర్లతో ఎలా మాట్లాడావో, హీరోలతో ఎలా మాట్లాడావో, జర్నలిస్టులతో ఎలా మాట్లాడావో అన్నీ తెలుసు కదా. తర్వాత నువ్వు మామూలు చేసిన క్యారెక్టర్లు కూడా సౌందర్య లాంటి క్యారెక్టర్లు చేయలేదు కదా. ఎలాంటి క్యారెక్టర్లు చేసావు అది నీ ఇష్టం, దాంతే ఉంది చేతి. కనుక ప్రజలు నీ మీద ఒక ఇంప్రెషన్తో ఉన్నారు. ఆ ఇంప్రెషన్లోంచి బయటపడి నీ వైపు రాలేరు. ఇప్పుడు వచ్చేలా చేస్తావేమనుకున్నట్టయితే ఈ 4 సంవత్సరాల్లో నీ విశ్వరూపం చూపించావు. విశ్వరూపం చూపించి ఆ ప్రజలకి ఎక్కడ లేనటువంటి అసంతృప్తి, నిరాశ కలగజేసావు. ఇది నీలో ఉన్నటువంటి పెద్ద లోపం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.